హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 253. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లోచన చెప్పిన మాటలు విని ఆలోచనలో పడ్డాడు అర్హన్. తన తల్లి ఇంకా తండ్రిని మర్చిపోలేదా? తండ్రి కోసం ఆలోచిస్తుందా? అసలు తన తండ్రి ఎక్కడ ఉన్నాడు అన్న ఆలోచనల మధ్యనే పడుకున్నాడు అర్హన్. మరుసటి రోజు ఉదయం తండ్రి గురించి తెలుసుకోమని తన మనుషులకి చెప్పి తల్లితో ఒకసారి మాట్లాడాలని అనుకున్నాడు. శారద గారు దేవుడి దీపారాధన కోసం ఒత్తులు చేస్తుంటే చూసి వెళ్ళి తల్లి పక్కన కూర్చున్నాడు. అమ్మా అన్నాడు మెల్లగా ఆమె కాలి మీద చెయ్యి వేసి. ఏమైంది చందు? ఏమైనా కావాలా? లాలనగా అడిగింది కొడుకు కళ్ళల్లో ఏదో దిగులు కనిపిస్తుంటే. అమ్మా, నువ్వు నాన్నని క్షమించగలవా? నీకింకా ఆయన మీద కోపం ఉందా అని అడిగాడు అర్హన్. సడన్గా కొడుకు అలా మాట్లాడటంతో కాస్త షాక్ అయినా తడబడుతూ, ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అర్హన్ అంది. చందు అనే పిలువమ్మా, నువ్వు ఒక్కదానివే కదా అలా పిలిచేదానివి, అలానే పిలువు అని తల్లి చేతిని చెంపకు ఆనించుకుని ముందు రోజు రాత్రి లోచన చెప్పిన మాటలన్నీ చెప్పాడు అర్హన్. చందు, నా కోడలు శ్రీమంతం జరుగుతుంది. నా కొడుకు తొందరలోనే తండ్రి అవుతున్నాడు. మా వారసులని మేము ఎత్తుకోబోతున్నాం అన్న సంతోషం నాకు కలిగింది. మరి ఆ సంతోషం మీ నాన్నకి కూడా కలగాలి కదా. ఆయన మీద నాకు కోపం తగ్గిందా అంటే ఏమో చెప్పలేను, కానీ మీ నానమ్మని చూస్తున్న ప్రతిసారి ఆ కోపం పెరుగుతుందని చెప్పగలను. కానీ తల్లిగా నీ బిడ్డలను ఎత్తుకునే హక్కు నాకు ఎంత ఉందో మీ నాన్నకి కూడా అంతే హక్కు ఉంది కదా అంది శారద. నా ఆశీర్వాదంతో పాటు ఆయన ఆశీర్వాదం కూడా మీకు ఉండాలి కదా అని నేను బాధపడిన మాట వాస్తవమే, కానీ ఆ బాధ కన్నా నాకు భయం ఎక్కువ వేసింది. లోచన అంటే ఉన్న అయిష్టత కారణంగా ఎక్కడ మీ బిడ్డకి హాని తలపెడతాడో అన్న భయం అది. అందుకే ఆ ఆలోచనని అక్కడే వదిలేశాను. అయితే నా కోడలు నా మనసులో బాధని గమనించేసినట్టుంది. అందుకే తనకిష్టం లేకపోయినా నా కోసం మీ నాన్నని వెతికించమని చెప్పినట్టు ఉంది నవ్వుతూ అంది శారద. ఆయన మారి ఉండొచ్చు కదమ్మా అన్నాడు తల్లి మనసులో ఏముందో తెలుసుకునే ఉద్దేశంతో. ఆవిడ ఒక్క క్షణం మౌనంగా ఉండి, మారితే మంచిదే చందు, కానీ మారినట్టు నటిస్తే? ఒకప్పుడు భర్త నా పక్కన ఉన్నా లేనట్టే గడిపేశాను. ఇప్పుడు నా పక్కన లేరు. నాకు రెంటికి పెద్ద తేడా తెలియటం లేదు చందు. వాళ్ళకి త్రిలోచన అంటే ద్వేషం అని తెలిసి కూడా తెచ్చి పక్కన పెట్టుకోలేం కదా. వాళ్ళు మనకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, మనకి వాళ్ళకి కూడా అంది శారద. తల్లి బుగ్గ మీద ముద్దు పెట్టి, నిజంగా నువ్వు అన్నీ అర్థం చేసుకుంటావమ్మా. పరిస్థితులకి తగ్గట్టుగా నిలబడతావు. నీకోసం ఏం చేయలేకపోయానమ్మా. కనీసం మావయ్య వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలుసుకోలేకపోయాను ఒకంత బాధగా అన్నాడు అర్హన్. నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు కదా చందు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో నీకు తెలియనప్పుడు నువ్వు మాత్రం ఎలా వాళ్ళని తీసుకొస్తావు? ఖచ్చితంగా ఏదో ఒకరోజు వాళ్ళని నా ముందు నిలబెడతావు. నాకు నమ్మకం ఉంది చందు అన్నారు ఆవిడ నవ్వుతూ. ఖచ్చితంగా తీసుకొస్తానమ్మా. ఎక్కడ ఉన్నా వెతికించి తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను అని తల్లి చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు అర్హన్. నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది చందు, నమ్మకంగా చెప్పింది శారద. ఏంటి, నన్ను వదిలేసి మీరిద్దరే ముచ్చట్లు పెడుతున్నారు? వాళ్ళిద్దరికీ కాఫీ కప్స్ ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చుంటూ అడిగింది లోచన.
కింద కూర్చోకూడదు త్రిలోచన, చెప్పినా వినటం లేదు నువ్వు, ముద్దుగా కసురుకుంది శారద కోడలని. నార్మల్ డెలివరీ అవ్వాలంటే చిన్న చిన్న పనులు చెయ్యాలత్తమ్మా. ఆ విషయం మీ ఇద్దరికీ తెలిసినా నన్ను ఒక్క పని చేయనివ్వటం లేదు. ఇలా చిన్న చిన్న బాడీ మూమెంట్స్ కూడా లేకపోతే రేపు నార్మల్ డెలివరీ అవ్వక ఇబ్బంది పడాలి అంది లోచన. నువ్వేమంత ఒళ్ళు చేశావని నీకు నార్మల్ డెలివరీ అవ్వకపోవటానికి? అసలు ఆ పొట్ట కాస్తైనా కనిపిస్తుందా? మనిషివి పల్చగా ఉన్నావు, నీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీనే అవుతుంది. ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని అటు ఇటు తిరక్కు. చక్కగా రెస్ట్ తీసుకుంటూ పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు, మెత్తగా కోడలని మందలించింది శారద. ఎంతైనా నువ్వు నీ కొడుకు ఒకటే అత్తమ్మా. రేపు నా కన్నయ్య వస్తాడుగా, మేమిద్దరం ఒకటయ్యి మీ ఇద్దరిని ఆడుకుంటాం చూడండి, మూతి తిప్పుతూ అంది లోచన. లోచన అల్లరిని కన్నార్పకుండా చూస్తున్న అర్హంత్ ప్రెగ్నెన్సీ వల్ల ఆమెలో వస్తున్న మూడ్ స్వింగ్స్ వల్ల ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న ఆమె అల్లరిని ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ రంగి తెచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకొని లోచన నోటి దగ్గర పెట్టాడు. ఇప్పుడే సున్నుండ తిన్నాను బావా, అరగంట కూడా అవ్వలేదు, అప్పుడే జ్యూస్నా? నీరసంగా అడిగింది లోచన. సున్నుండ నీకు నడుముకి బలం రావటానికి, ఇంకా ఈ జ్యూస్ నా మనవడి కోసం. మాట్లాడకుండా తాగేయాలి. ఇప్పటి వరకు మాట్లాడుతూనే ఉన్నావు కదా, తిన్నది ఎప్పుడో అరిగిపోయి ఉంటుంది. ఈ జ్యూస్కి లోపల స్పేస్ ఉంటుందిలే, తాగేసి. అత్తగారి హోదాలో మొదట కాస్త కటువుగా చెప్పినా నెమ్మదిగా ఆవిడ గొంతు మృదువుగా మారిపోయింది. అత్తగారి మాటకు ఎదురు చెప్పకుండా బుద్ధిగా జ్యూస్ గ్లాస్ ఖాళీ చేసింది లోచన. అదే సమయంలో అర్హంత్ ఫోన్ రింగ్ అవటంతో లిఫ్ట్ చేస్తూ బయటకు వెళ్ళాడు. రేయ్, నువ్వు ఒకసారి రావాలి, మాధవ్ కాస్త కంగారుగా చెప్పాడు. ఏమైంది? గంభీరంగా అడిగాడు అర్హంత్. మాధవ్ తటపటాయిస్తూనే జరిగింది చెప్పాడు. నేను వస్తున్నా అంటూ మరో మాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అర్హంత్. అర్హంత్ లోపలికి వెళ్ళేసరికి తల్లితో నవ్వుతూ మాట్లాడుతున్న లోచన కనిపించింది. ఆమెను చూడగానే అప్పటి వరకు ఉన్న చిరాకు మొత్తం పోయి ప్రశాంతంగా మారిపోయాడు. లోచనాని వదిలి వెళ్ళాలని లేదు తనకి, కానీ ఇప్పుడు తను వెళ్ళటం చాలా అవసరం. అందుకే వెళ్ళటానికే నిర్ణయించుకుని వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చున్నాడు. అమ్మా, నేనొకసారి ఆఫీస్కి వెళ్ళాలమ్మా అన్నాడు. నువ్వు వెళ్ళాలా బావా? ఎంతో అవసరం ఉంటే కానీ అర్హంత్ వెళ్ళడని తెలిసి ఎందుకు అని అడగకుండా వెళ్ళాలా బావా అని అడిగింది లోచన. వెళ్ళాలిరా, లేదంటే నిన్ను వదిలి వెళ్తానా అన్నాడు. నేను వస్తాను బావా, నిన్ను వదిలి నేను ఉండలేను అంది లోచన. ఈ టైంలో నువ్వు జర్నీ చేయటం మంచిది కాదు లోచన, వెంటనే అన్నారు శారద గారు. అవునమ్మా, అంత దూరం జర్నీ మంచిది కాదు. నేను 2 days మాత్రమే ఉంటాను, వర్క్ అవ్వగానే వచ్చేస్తాను నెమ్మదైన స్వరంతో చెప్పాడు అర్హంత్. నిన్ను వదిలి ఉండడం చాలా కష్టం బావా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడే వెళ్ళాలా, నైట్ స్టార్ట్ అవుతావా అని అడిగింది. వెళ్ళాలిరా అన్నాడు. సరే, నేను బట్టలు సర్దుతాను అని లేస్తుంటే అక్కడ అన్నీ ఉంటాయిగా, ఏం అవసరం లేదు అన్నాడు అర్హంత్. జర్నీలో తినడానికి ఏదైనా చెయ్యమని రంగికి చెప్తాను, బయట ఫుడ్ తినకు బావా అని లేచి కిచెన్లోకి వెళ్ళింది లోచన. ఏదైనా సమస్యనా? లోచన వెళ్ళాక అడిగింది శారద. అవునుమా, కంపెనీలో సిస్టమ్స్ అన్నీ క్రాష్ అయ్యాయంట. మన వాళ్ళు నిన్నటి నుండి ట్రై చేస్తున్నారంట. అది మాత్రమే కాదు, కొన్ని సబ్మిట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నేను వెళ్ళాలిమా, వాళ్ళతో మాట్లాడి టైం తీసుకోవాలి. నేను వెళ్ళకపోతే పని అవ్వదుమా, లేకపోతే నన్ను రమ్మని పిలిచేవాడే కాదు కదా మాధవ్ అన్నాడు అర్హంత్. సరే, జాగ్రత్త చందు, నువ్వు ఈ టైంలో వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ
ఆ బిజినెస్ నీ డ్రీమ్ కదా. ఎవరో కావాలని టార్గెట్ చేసి బిజినెస్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినట్టున్నారు. కాస్త అలర్ట్గా ఉండు. అన్ని వైపులా గమనిస్తూ చూసుకో. తల్లి మనసు కంగారు పడుతుంటే హెచ్చరించింది శారద. కావాలని చేశారని అర్థమైందమ్మా. చేసిందెవరో తెలుసుకోవటానికే వెళ్తున్నాను అని తల్లితో చెప్పి గదిలోకి వెళ్ళాడు. త్రిలోచన అని కోడలిని పిలిచి వాడికి ఏం కావాలో చూసుకో అన్నారు. గదిలోకి వెళ్ళింది లోచన. ల్యాప్టాప్తో పాటు మొబైల్ ఇంకా తన థింగ్స్ సర్దుకుంటున్న అర్హన్ లోచనాని చూసి తనని గట్టిగా హత్తుకున్నాడు. బెంగగా ఉంది బావా, నువ్వు వెళ్తుంటే బోగురిపోయిన గొంతుతో అంది. ఏడుస్తున్నావా? తనకి దూరం జరిగి కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. భయంగా ఉంది. నువ్వు వెళ్ళాలా బావా అని అడిగింది. బిజినెస్ మొత్తం మాధవ్ మీదనే వదిలేసి వచ్చాను. ఏ రోజు నాకు ఫోన్ చెయ్యలేదు. ఎంతో అవసరం ఉంటే తప్ప నా దాకా వచ్చేవాడు కాదు కదా. ఇప్పుడు వెళ్ళకపోతే కంపెనీ మొత్తం ప్రమాదంలో పడుతుంది. 2 రోజుల్లో మొత్తం కంప్లీట్ చేసి వస్తాను. లోచన నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాడు అర్హన్. అర్హన్ పెదవుల మీద పెట్టి తన పెదవులు పెట్టి అలానే ఉండిపోయింది. ఆ ముద్దుని మరింత ముందుకు తీసుకెళ్ళి ఆమె పెదవుల్లోని మధువుల్ని దోచుకొని భారంగా ఊపిరి తీసుకుంటున్న లోచనకి కాస్త దూరం జరిగి, ఎనర్జీ ఇచ్చావుగా, వర్క్ త్వరగా పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అప్పుడు డబల్ ఎనర్జీ ఇవ్వాలి అని 2 బుగ్గల మీద ముద్దు పెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి అలానే ఉండిపోయాడు 2 నిమిషాలు. జాగ్రత్తగా ఉండాలి. టైంకి అన్నీ తినేయాలి. నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. నేను వచ్చే వరకు నువ్వు మన బేబీ ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని తన థింగ్స్ అన్నీ పట్టుకుని బయటికి వచ్చాడు. హరిని పిలిచి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అప్పుడే వచ్చాడు బాలు అక్కడికి. బాలుకి కూడా విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అర్హన్. నేను వస్తాను నీతో వెంటనే అన్నాడు బాలు. లోచన ఒక్కటే ఉంటుంది కదా, నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను. సెక్యూరిటీ ఉంటుంది కదా నా వెనుక, ప్రాబ్లం ఉండదు. మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి డ్రైవర్ని కార్ తీయమని చెప్పాడు. లోచన ఎదురురా అని పిలిచాడు బాలు. అర్హన్ కార్ ఎక్కటమే ఎదురు వెళ్ళింది. అర్హంత్ వెళ్ళిన పని అయ్యి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ నాగమ్మతో పాటు తను కొలిచే పరమేశ్వరుడిని కూడా మనసులోనే వేడుకొని అర్హంత్ వెళ్తుంటే అలా చూస్తూ నిలబడింది లోచన. లోచన భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు బాలు. సెక్యూరిటీకి కాల్ చేయి బాలు, బావని క్షణం కూడా వదలొద్దని చెప్పు భయంగా చెప్పింది. నేను చెప్తాను, నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. రాజేశ్వరి స్వీటీని పిలిచింది. అమ్మమ్మ పిలిచావంట? హా, చిన్న బిజినెస్ మీటింగ్ ఉంది, మనం వెళ్ళాలి అంది రాజేశ్వరి. సరే అమ్మమ్మ అని ఆవిడ వెనుక స్టార్ట్ అయింది స్వీటీ. తను అనుకున్న ప్లాన్ ప్రకారం అన్నీ స్మూత్గా జరిగిపోవాలని కాల్ చేసి చెప్పి రిలాక్స్గా కూర్చుంది రాజేశ్వరి. ఆమె ప్రవర్తన మీద అనుమానం వచ్చింది స్వీటీకి. అమ్మమ్మ ఏదైనా ప్లాన్ చేస్తున్నావా డౌట్గానే అడిగింది. సైడ్ స్మైల్ ఇచ్చింది కానీ సమాధానం చెప్పలేదు రాజేశ్వరి. ఆ నవ్వు చెప్తుంది రాజేశ్వరి ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసిందని. మీ బావ కూడా వస్తున్నాడు. వాడు ఎంతో ఇష్టంగా నాకు తెలియకుండా స్టార్ట్ చేసిన బిజినెస్ కొలాప్స్ అవడానికి రెడీగా ఉంది. వాడు ఓడిపోవడం నేను చూడాలి స్వీటీ. లాస్ట్ మూమెంట్లో వెళ్ళాలి మనం. మన విలువ తెలియాలి కదా వాడికి అంది పొగరుగా. మరి అక్కడ ఏం జరుగుతుందో చూడాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నెక్స్ట్ పార్ట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.